మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. హాస్టల్ వద్ద కుక్కలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో నివాసం ఉంటున్న 9వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ చుట్టూ పరిసరాలు కంపు కొడుతుండటంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, హాస్టల్ పరిసరాల్లో కుక్కలు సంచరిస్తూ తమపై దాడి చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిసరాలు శుభ్రం చేయడంతో పాటు కుక్కలు, ఎలుకలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎక్కడ కలిసినామా చూపించండి. ఇదంతాదేనా? ఒకరోజేమో గిఫ్ట్స్ కలిసి వాళ్ళు హాస్పిటల్కి ఒకరోజు కలిస్తేనేమో ఇన్ఫర్మేట్కి ఎక్కడేమో వద్దు కదా తర్వాత మళ్ళీ మాట్లాడి వాళ్ళ మమ్మ వచ్చి నేను ఈవినింగ్ తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇచ్చిన డేట్స్ రాసి మాకు ఎలుకలు కరిచినాయి. మేడమ్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, కానీ మేడమ్స్ వాళ్ళు క్యాన్సర్ అని చెప్పేసి నేను తీసుకెళ్ళలేదు. నేను ఈవినింగ్ తీసుకెళ్ళరు. మా క్లాస్లో 12 మెంబర్స్ దాకా వచ్చినాయి. ఎందుకట్లా ఏమో తెలియదు కానీ ఏదో తింటే వీటికి ప్యాడ్లు ఏమన్నా ఎలుకల ప్యాడ్లు ఏమన్నా తెలియదు. మళ్ళీ మా మమ్మ వచ్చి చేసి తీసుకోలేదు. రామాయంపేట పట్టణంలో రేగ్లింగ్ స్కూల్లో గర్ల్స్ హాస్టల్లో ఈ ఎలుకలు కరచడం వల్ల ఈ ప్రిన్సిపాల్ కానీ స్కూల్ యజమానం కానీ ఎవరికి చెప్పకుండా సమాచారం ఇవ్వలేదు. పిల్లలు నిన్న కాల్ చేశారు, అందుబాటులో లేవు, మరి ఇంజక్షన్ ఇప్పిస్తురా లేదా అంటే దొరుకుపోతే డాడీ అన్నారు. అదే విషయంలో మాకు వేరే వాళ్ళు చెప్పారు, నర్సు వస్తే నర్సుతో గొడవపడ్డారట. మరి ఈ పరిస్థితి ఏందని కనుక్కుందామని, పిల్లల పరిస్థితి ఏంటి కనుక్కుందామని జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.